మందు కొట్టం, దమ్ము కొట్టం, అమ్మాయిలకి బీటు కొట్టం ఆరోగ్యానికి హానికరం. అరే క్లాస్ టైం అయిందిరా. రే హెచ్ఓడి సార్ పిలుస్తున్నారా. రే మొన్న వెళ్ళిన అమ్మాయి ఇటు వెళ్తుందిరా. అబ్బో ఈ అమ్మాయిలు ఏంట్రా బాబు, ఫస్ట్ ఇయర్లో ఎర్ర బస్సులో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎయిర్ బస్సులో తయారయ్యారు. చలికాలం మావా, ఇది చలికాలం. సెటైర్లే అదొక సెటైర్లే. రే ఆడు చూడు, రే టైగర్ ఇటు రారా. ఏంటి మావా? ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఇప్పుడే మావా నన్ను చూసి ఒక అమ్మాయి నవ్వింది. నిన్ను చూసి 6 ఇయర్ మొత్తం నవ్వింది. ఆ అమ్మాయి నవ్వడంలో తప్పే ఉందిరా. అంతేలేరా, తొక్కలేని పండు అన్న, లవర్ లేని అబ్బాయి అన్న అందరికీ చులకనే. ఇదేదో బాగుంది, ఫేస్బుక్ లో పెట్టరా. నేను లైక్ కొడతా. నేను కామెంట్ చీ అదవల్లారా, మీరు మారారా ఇప్పటికైనా? పోరా. ఏంట్రా ఇక్కడ? వస్తున్నాం సార్. క్లాస్కి రారా? వస్తున్నాం సార్. పెన్నీరా. 831, ఎస్ సార్. 832, సార్ 833. సార్. అరే లేరా లేరా లే. షర్ట్ వేసావు, ప్యాంట్ వేసావు, చైన్ వేసావు. ఏది పక్కకి రా. అబ్బో షూ కూడా వేసావుగా. మొత్తం 20 క్లాసులు జరిగినాయి. దాంట్లో నువ్వు వచ్చింది 2 క్లాసులకే. ఇలాగైతే నువ్వు కాలేజీకి రావక్కల్లా. అరే మీ ఇద్దరేంట్రా నవ్వుతున్నారు? వాడిని తిడుతున్నారు. వచ్చి ముందల బెంచ్లో కూర్చోండి ఇద్దరు. ఎందుకురా అస్తమానం గొడవ చేస్తారు? హైగా చదువుకోవచ్చు. అరే వాడి సెమ్ 90% తెచ్చుకుంటే వాళ్ళ నాన్న అప్పు చేసైనా బెంచ్ కొనిస్తా అన్నాడు. మరే ఇంకా హాయిగా చదువుకోవచ్చు. వాళ్ళ నాన్నతో అప్పు చేసిన వాడికి ఇష్టం లేదుగా. అరే నువ్వు లేరా. ఎందుకు సార్? తెలిసడిగా బలిసడిగా. నేను కాదు సార్. సార్ నేను కాదు సార్. ఇలా కాదురా మిమ్మల్ని. ఎక్కడ దొక్కాలో అక్కడ దొక్కాలి మిమ్మల్ని. అప్పుడు మాట వింటారు. సార్ ఎన్నో బ్యాచ్లు చెప్పాను, కానీ మీ అంత వరస్ట్ బ్యాచ్ నేను ఎక్కడా చూడలా. అసైన్మెంట్ ఇచ్చాను నేను మీ అందరికీ. రేపు కానీ చేసుకోకుండా వస్తే అప్పుడు చెప్తాను నేనేంటో మీ అందరికీ. మా బాగా ఆకలేస్తుంది మా. పదమా, నా కళ్ళకు కూడా ఆకలేస్తుంది. హీడు మారడు. రేపు చూడండి బాడీలో కొన్ని వేరియేషన్స్ వస్తాయి. సమోసాలోకి బొద్దింకి వచ్చినట్టు వీళ్ళ లైఫ్లోకి ఎగ్జామ్స్ వచ్చినాయి. మామరే ఏం క్వశ్చన్ కావాలి అడగండి రా, మొత్తం చదివేశా. అరే ఇది లాస్ట్
రేమా ఫస్ట్ నుంచి చెప్పండి రా నాకు కూడా. చేసించాలే కూర్చో. కూర్చా. పదండ్రా. రే ఎగ్జామ్ పరిస్థితి ఏంది? నా దగ్గర స్లిప్పులు ఉన్నాయి. అన్ని యూనిట్లు ఎలా పెట్టావురా? డౌట్ వస్తుందని డ్రాయర్లో పెట్టారా? ఓరిని ఇంక నీకే, నువ్వు రాస్తావుగా. Why this exam very hard D? Why this exam very hard D? Rhythm correct? Why this exam very hard D? Why this exam very hard D? Rhythm correct? Why this exam very no distance la friend mind sharp. Why this exam very hard D? Rhythm correct? Why this అంటే చాలా రాసావుగా. సేమ్ క్వశ్చన్ ఎలా పెట్టావురా? ఏమో నాకు అన్నేలా తెలిసిపోతాయి అంతే. తెలియదు ఇంకోటి ఉంది. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాయట్లా. అమ్మో స్క్వాడ్ వచ్చాడు. స్లిప్పులు పడటానికి కూడా పక్కన కిటికీలు. మళ్ళీ డ్రాయర్లోనే పెట్టేద్దాం. నీ పేపర్లోకి నువ్వు చూసుకోవే బాబు. వామ్మో వీడి దగ్గరకు వచ్చేస్తున్నాడు. అబ్బా కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో. ఎరా బయటికి వెళ్తారా? ఇప్పుడే కదా సార్ వచ్చింది, బయట అనలుగా ఉన్నాయి, కాసేపుగా వెళ్తాంలే. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా మూసుకొని రాసుకోండి. ఏమన్నా వచ్చామా? ఎరా మీకు గాతో చెప్పేది. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నాడు? ఆడుకుందామా? ఆడుకుందాంరా. అరే ఏంటిది? అబ్బా సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నా లైఫ్ సార్ ఓపెన్ చేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వెళ్ళండి రా, మీరు బయటికి వెళ్ళండి. ఓపెన్ చేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అరే బయటికి రండి. అరే బయటికి వెళ్ళి. ఎగ్జామ్ అయిపోయిందిగా, మాకేం పని? ఐడి కార్డ్ ఇది బాబు. ఐడి కార్డ్ బాబు. ఐడి ఉందా? వేసుకో. ఏ బ్లూ షర్ట్ ఐడి ఏది? సార్ ఏ దొంగ, నీలాంటి దొంగలు ఎంతో మంది పట్టుకున్నారు లేదా? పేరు రాయ్. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिन
రే అమ్మాయి నా బిట్టి ఇంకోసారి చూసావంటే బాగోదు. ఓకే కూల్ మామా. ఎందుకురా నీకు ఆ అమ్మాయి అంటే అంత ఇష్టం? పెళ్ళి లేకుండా జర్నలిస్ట్, గన్ లేకుండా ఫ్యాక్షనిస్ట్ ఉంటారేమో కానీ నేను అమ్మాయి లేకుండా ఉండలేను మామ. అబ్బా నువ్వు కేకరా, పద. ఇలా సాగిపోతున్న వీళ్ళ కాలేజ్ లైఫ్కి క్లైమాక్స్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వేర్ ఇస్ యువర్ రెజ్యూమ్? Your academics are very poor. Percentage also not good. What is your favorite subject? ఫిజిక్స్ సార్. Okay, define thermodynamics. థర్మోడైనమిక్స్. Okay, say about Hooke's law. At least say about Newton's third law. Newton's third law states that Okay, you may stay out. Sir, please sir. Get out. హలో, చెప్పండి సార్. నేను చూసుకుంటాను సార్. మే కమ్ ఇన్ సార్. Yes, come in. Yeah, good morning. Where is your resume? బలుపా నీకు రెజ్యూమ్ అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు? అందరూ 3-4 పేపర్లు తీసుకొచ్చారు, నువ్వేంటి ఒక పేపర్ తీసుకొచ్చావు? ఐ డోంట్ వాంట్ టు బ్లఫ్ యూ సార్. వాళ్ళలాగా అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అని రాసి జాబ్ కొట్టడం నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళినంత వరకు నేను మీకు చూపించాను. ఓకే, కంగ్రాట్స్. ఎస్, కమ్ ఇన్. ఓ, ఇక్కడ ఉన్నావా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రెజ్యూమ్ ప్లీజ్. Bob Clearmountain mixed with attitude, funky drums from hell. రెజ్యూమ్ ఇది. రెజ్యూమేగా. ఓకే, టెల్ మీ అబౌట్ యూ. I want job, give me. Give me. కమ్ అగైన్. రే ఎక్కడికి వెళ్తున్నావురా? వెళ్ళి మళ్ళీ ఎందుకు వచ్చావు? మీరేగా కమ్మగానే అన్నారు. ఓ, నీకు అలా అర్థమైందా? వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? ఏదో ఒకటి అడుగు. ఓకే, డిఫైన్ సర్వేయింగ్. సే అబౌట్ థర్డ్ లైట్. థియోడ్లైటా? పాస్. అరే నీకేమొచ్చావు చెప్పురా బాబు. అరే నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? మీరేగా వచ్చింది చేయమన్నారు. వెళ్ళిపోరా బాబు, నీకు దన్నం. నల్లికాంత్, కమ్ హియర్. కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్, నన్ను సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాకు కాదు, మీ సార్కి చెప్పు. మీ సార్ నేను రికమెండ్ చేసింది. థ్యాంక్ యూ సార్ నన్ను రికమెండ్ చేసినందుకు. నేను ఎప్పుడు మీ క్లాస్కి రాలేదు, నేను ఎప్పుడు మీ మాట వినలేదు, అయినా నన్ను ఎందుకు సార్ రికమెండ్ చేశారు? నేను నీ వయసులో ఉన్నప్పుడు చాలా చేశాను రా. అప్పుడులో మా సార్ నన్ను రికమెండ్ చేస్తుంటే ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండేవాడిని. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఇప్పటి నుంచైనా లైఫ్ని సీరియస్గా తీసుకో. ఆల్ ద బెస్ట్.